హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ మటన్ పులావ్. అందుకు గాను ముందు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉప్పు ఇది 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మనము ఇది మటన్కి ఈ మసాలాలు మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఈ మటన్ నేను 1/2 కేజీ తీసుకున్నా. కారం ఫ్రెండ్స్, ఇది కారం మనం 2.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. మనం ఇది బాగా కలుపుకోవాలి. మసాలా ముక్కకు పట్టాలి. అలా పడితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము పెరుగు వేసుకుందాము. ఇది పుల్లటి పెరుగు. ఇది ఒక 250 గ్రామ్స్ ఉంది. మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఈ మసాలాలు కూడా బాగా పట్టేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్లోకి మసాలా వేసుకుందాము. 2 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా, 3 మిరియాలు, 3 లవంగాలు, 3 ఇలాచీ. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నాను. 1 అవర్ ముందు నానబెట్టుకున్న మటన్ వేసేద్దాం కుక్కర్లో. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇది ఇప్పుడు 10 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఈ మటన్ ఉడకడానికి ఇలా వేయడం వల్ల వేసి మూత పెట్టుకుంటే మటన్ మంచిగా ఉడుకుతుంది. ఇది ముదురు మటన్ కాబట్టి 6-7 విజిల్స్ పెట్టుకోవాలి. మీరు కొంచెం లేతది తెచ్చుకుంటే 5 విజిల్స్ పెట్టుకోండి. 1/2 కేజీ మటన్కి నేను 1/2 కేజీ సోనా మసూరి రైస్ 1 అవర్ ముందే నానబెట్టుకున్నా. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. వావ్, 7 విజిల్స్ అయినాయి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దీంట్లో 1 గ్లాస్ వాటర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఈ జగ్ తోటి బియ్యం తీసుకున్నా. ఈ జగ్గుకు 2 జగ్గులు వాటర్ పోయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను 1 గ్లాస్ వాటర్ తగ్గించి వేస్తున్నా. 2వ జగ్ కూడా, అంటే 1 గ్లాస్ గ్రేవీ ఉంది కదా ఆల్రెడీ మనకు మటన్లో, అందుకే. ఇప్పుడు బియ్యం వేసేద్దాము. నానబెట్టుకున్న బియ్యం ఇలా సైడ్ నుంచి వేయండి, లేదంటే మేము ఏదైనా చిట్లుతుంది. ఇప్పుడు కలుపుకుందాం మనము ఇదంతా మంచిగా.
6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేద్దాం. ఒక నిమ్మకాయ పిండుకుందాం మనం. నెయ్యి ఇది 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేద్దాము. కరెక్ట్ 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చాయి. దమ్ మొత్తం బయటికి పోయినాక 10 మినిట్స్ ఆగి కుక్కర్ మూత తెరుద్దాం. రెడీ అయిందండి మన మటన్ పులావ్. చూడండి, జ్యూసీగా ఎంత మస్తు అయ్యిందో. చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా అయిందో. తింటే మాత్రం అద్భుతం అంటారు. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. వేడిగా మటన్ పులావ్ రెడీ అయ్యింది. చాలా సూపర్గా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈ టేస్ట్ ఎంజాయ్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉప్పు కారాలు మీరు చూసి వేసుకోండి. నేను రైస్ వేసినప్పుడు 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.